వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. తలరాత రాయనున్న బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్. ఇమ్మాన్యుయల్కు 2 నాలుకలు, ముద్దు మాటలతో మందార పూలు పెడుతున్నారంటావు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో ప్రస్తుతం హౌస్లో ఉన్న ఇంటి సభ్యులను నామినేట్ చేసే ప్రక్రియ తీసుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం నామినేషన్స్తో ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనూజ గొడవ ఇంట్రెస్టింగ్గా మారింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగులో 7వ వారం చిట్టి, అలేఖ్య, పికిల్స్ సిస్టర్స్, రమ్య, మోక్ష ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. దాంతో ప్రస్తుతం హౌస్లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగులో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 అక్టోబర్ 27 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో నామినేషన్స్లో భాగంగా అందరూ ఇంటి సభ్యులు గార్డెన్లో కూర్చున్నారు. బిగ్ బాస్ ఇల్లు నామినేషన్స్ సమరానికి మరోసారి సిద్ధమైంది. మీరు ఆడే ఆటను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిన వారు మీ తలరాత రాయబోతున్నారు అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇంటి సభ్యులుగా మారి వీరిలో కొంతమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పాటు పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సంజన నామినేట్ అయిన ప్రియా శెట్టి, మీరు మాట్లాడితే బాడీ షేమింగ్ చేస్తున్నారు, రోల్ అంటున్నారు, అది కామెడీగా తీసుకున్నారు కానీ అది ఫన్నీ కాదు అని అంది. నేను కూడా బక్కగా ఏమీ లేదు అని సంజన అంటే, మీ గురించి మీరు ఏమైనా అనుకోండి, మనిషికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది అని పంచి వేసింది ప్రియా శెట్టి. అన్న వచ్చి నామినేట్ చేయడానికి టికెట్ ఇచ్చిండు, సంజన గారిని నామినేట్ చేశావు, చిన్న వెన్నుపోటు పొడిచావు అన్నా అని కళ్యాణ్ మనీష్ మర్యాద అన్నాడు. నామినేషన్స్ ముందు రోజు నేను ఏం మాట్లాడాను కెమెరాలకు తెలియదా అని కళ్యాణ్ అంటే, నామినేషన్ చేస్తాడు అని నామినేషన్స్ రోజే చెప్పావు అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఆ తర్వాత తనుజ మధ్య గొడవ అయ్యింది. బొమ్మల గేమ్లో తనుజ నా గురించి పోరాడింది, లాస్ట్ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి రాముకు వేశావు, నాకు మైండ్ పోయింది, నాకు అర్థం కాలేదు అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇలా తల ఊపాడు. ఈ తల ఊపినందుకే నేను కాన్ఫిడెంట్గా రామును సేవ్ చేశా. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్తో 2 నాలుకలతో మాట్లాడుతున్నాడని తనుజ చెప్పింది. నేను చెప్పిన వర్షన్ను చేస్తే రాముడు ఎందుకు సేవ్ చేశావమ్మా అని ఎందుకు అడిగావు నేను అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. నా పక్కన ఉన్న దాంట్లో కూడా చివరికి వెళ్ళిపోసా అని ఇమ్ము అంటే పోసావు, నేను మాట్లాడుతున్నాను అని తనుజ అరుస్తూ చెప్పింది. తర్వాత తనుజాను కత్తితో గుచ్చి నామినేట్ చేశాడు ఇమ్మాన్యుయల్. ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు చెవిలో పెడుతున్నారు, మీరు చాలా సింపుల్గా చెబుతున్నా అని మనీష్ మర్యాద అన్నాడు. అతను ఎవరిని అన్నాడో చూపించలేదు. మనీష్ చెప్పక దివ్య తనుజాను చూపించాడు. అక్కడితో నేటి బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ ప్రోమో ముగిసింది. బాయ్ ఫ్రెండ్తో ఇదండి ఈరోజు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. కానీ ఈరోజు అయితే రచరంబోలా ఉన్నట్టుంది. అందరూ డెఫినెట్లీగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.